ఏంటమ్మా? ఎక్కడ లేదా మార్నింగ్ నుంచి అన్నం తినే కూడా రాలేదు. ఏంటన్నా అందరూ నీ ఫ్రెండ్స్ ఇప్పటికే జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తున్నారు. నువ్వు చూస్తే ఇట్లా ఉన్నావే. వద్దుమా, చా ఏం వద్దు నాకు. అస్సలు ఎలా తెలియజేయమంటావురా అమ్మకి? ప్రతి దానికి కంపారిజన్. వాడు ఇల్లు కొన్నాడు, నువ్వు ఇల్లు కొనలేదు. చదివినాడు, జాబ్ తీసుకున్నాడు, నువ్వు జాబ్ చేయలేదు. వాడు కారు కొన్నాడు, నువ్వు కారు బొమ్మ కూడా తీసుకోలేదు. నువ్వు చచ్చిపోయినాక నీ గోతులకు కూడా నీ సంపాదన వస్తుందా? నువ్వు చెప్పు. ఏదో ఒకరోజు కళ్ళు మూసుకున్న ఈ ప్రపంచానికి కళ్ళు తెరిపిస్తా. మా అసలు లైఫ్ అంటే ఏంది మా? ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగాలు చేసుకొని మంచిగా లైఫ్ లీడ్ చేసుకొని ఇల్లు కట్టుకొని కాళ్ళు సంపాదించుకొని ఎంత ఉన్నారు. దట్ ఈస్ లైఫ్. మా నేను జీవితంలో సక్సెస్ కాకపోయినా కూడా నాకు నచ్చింది నేను చేస్తూ బతుకుతానమ్మా. మా జీవితంలో మనం బతికేదే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అంటే 36,000 డేస్, 36,000 రోజులు. 36,000 రోజుల్లోనే 20,000 డేస్ చదువులకే పోతాయి. అందరూ ఏ దారిలో పోతున్నారో అదే దారిలో నువ్వు నడవాలి కదమ్మా. అందరూ చదువుకున్నారని నేను కూడా చదువుకోవాలా? అసలు ఒక చదువుకొని మనిషి ఏం చేయగలుగుతాడో నేను చూపిస్తాను.